ఈ మూవీ చాలా ఇంట్రెస్ట్‌గా, థ్రిల్లర్‌గా చాలా దీంట్లో క్యారెక్టర్స్ బాగానే ఉన్నాయి. అందులోటి ఈ మూవీ కొంచెం స్లోగా మూవీ నడిచినా చాలా ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది. అక్కడ జరిగే పనులైనా, అక్కడ చూపించే క్యారెక్టర్స్ అయినా, దీంట్లో పోలీస్ ఎలా దొంగని పట్టుకున్నారు, ఎందుకు వాళ్ళని వెతుకుతున్నారు, చాలా ఇంట్రెస్ట్‌గా అనిపించింది మూవీలో. ఈ మూవీ అయితే చాలా ఎంతో బ్యాక్‌గ్రౌండ్‌లో మూవీ మ్యూజిక్ అయినా, వీడియోస్ అయినా చాలా బాగా ఉన్నవి. ఎందుకంటే దీంట్లో అంతా ఫారెస్ట్ ఏరియాలోనే తీశారు మూవీ. ఆ మూవీలో ఫారెస్ట్‌లో ఎలా సర్వే అవుతున్నారు, దొంగతనం చేసి ఎలా దొంగతనం చేస్తారు, ఏంటి, ఎందుకు దొంగతనం చేస్తారు అని వాళ్ళతో మూవీ బాగానే తీశారు డైరెక్టర్ అయితే. ఈ మూవీలో క్యారెక్టర్ అయితే బాగానే ఉన్నాయి. హీరోయిన్స్ కూడా బాగానే నటించారు. దీంట్లో అక్కడక్కడ ప్రేమ ఉన్నా కూడా చాలా గొప్పగా చూపించారు ప్రేమ హీరోతో. ఎందుకు దొంగతనం చేసే వ్యక్తిని ఎందుకు హీరోని ప్రేమిస్తుంది అలా కూడా చూపించారు మూవీలో. దీంట్లో ఉన్నవాడి దగ్గర నుంచి దోచుకొని ఆ ఉన్నవాడు లేనివాడిని ఎలా పట్టుకున్నాడు, తన సొమ్ముని ఎలా రికవరీ చేసుకున్నాడు అలా చూపించారు మూవీలో. ఆ ఉన్నవాడు ఎవరిని పట్టుకోమని చెప్పాడు, వాళ్ళు ఎలా పట్టుకున్నారు, వాళ్ళని ఎందుకు పట్టుకొని ఏం చేశారు అది బాగా చూపించారు మూవీలో. నైట్ పూట జరిగే ఫైట్ సీన్స్ అయినా, అక్కడ ఆ నైట్లో హీరో పరిగెత్తటమైనా ఫారెస్ట్లో చాలా బాగా ఉంది మూవీలో అయితే. ఇంకా చెప్పాలంటే ఆ దొంగతనం చేసే విధానం కూడా చాలా కొత్తగా చూపించారు మూవీలో. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు చూడనట్టు చూపించారు. అందులోటి ఆ దాచుకునే విధానం కూడా ఎవరికి తెలియకుండా దాచుకునేది చాలా గొప్పగా చూపించారు మూవీలో. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో అలాంటి మూవీస్ ఇంతవరకు రాలేదు. చాలా గొప్పగా ఉంది మూవీ అయితే. కథ కూడా చాలా పాతకాలం కథ ఎంచుకున్నారు డైరెక్టర్స్. మూవీ అయితే చాలా బాగుంది, అందరూ చూడవచ్చు. ఇంకా హీరోని వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళు బాగానే నటించారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక విలేజ్లో ఎలా ఉండాలి, ఏంటి అలా అని బాగా చూపించారు వాళ్ళని కూడా. ఎక్కడ తక్కువ ఎక్కువ వాళ్ళని కూడా చూపించకుండా అందరినీ క్యారెక్టర్ విధంగా బాగానే చూపించారు మూవీలో. మెయిన్ హైలైట్ ఏంటంటే దొంగతనం చేయటం, అది మెయిన్ హైలైట్గా చూపించారు. ఇంకా అతన్ని పట్టుకోవటానికి కూడా ఒక రాజు అనే అతను బాగా ఎలా వెతకాలని ఎంతమందిని పంపించాడు, అతన్ని పట్టుకున్నారా పట్టుకోలేదా అది అది కూడా చాలా బాగా ఉంది మూవీలో. హీరో వేసుకునే బట్టలు కూడా, తన నడక కూడా చాలా గొప్పగా ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకంటే మూవీలో హీరోకి బెటర్ ఉంటేనే మూవీ కూడా చాలా కొత్తగా నడుస్తుంది, ముందుకు వెళ్తుంది. హీరో మంచిగా లేకపోతే ఆ మూవీ కూడా సరిగా నడవదు. అలా అనుకునే ఫస్ట్ హీరోని మంచిగా చూపించారు. ఎక్కడ దొంగతనం చేసినా వీళ్ళని పట్టుకొని బాగా కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు. ఆ యోధుడు వీళ్ళకు దొరకకుండా చాలా ఎంతమంది దొరకకుండా తప్పించుకొని తిరిగేవాడు. అనుకుంటే పని దొంగతనం చేయాలని, అది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగకుండా చేస్తాడు హీరో. ఈ మూవీ కొన్ని చోట్ల గుడి చుట్టూ తిరుగుతుంది, కొన్ని ప్రజల మధ్య తిరుగుతుంది.
కొన్ని ఏమో బంగారం దోచుకునే చుట్టూ కూడా తిరుగుతుంది మూవీ అయితే. చాలా ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది. చూడాలనిపిస్తుంది మూవీ అయితే. ఈ మూవీలో సైడ్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉన్నాయి. అక్కడక్కడ కామెడీ లేకుండా చాలా ఇంట్రెస్ట్‌గా ప్రతి క్షణం ఏం జరుగుతుందో ఉత్తట ఇంట్రెస్ట్ జరుగుతూ మూవీ సాగుతూ ఉంటుంది. ఈ మూవీ చూడని వాళ్ళు పక్కా చూడండి. లైఫ్‌లో మీరు మర్చిపోని మెమరీ మీకు తెలుస్తది మూవీలో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ న్యూ ఛానల్ ఫ్రెండ్స్. మూవీలో మీరు మాత్రం ఒక కొత్త ప్రపంచాన్ని చూసినట్టు అనిపిస్తుంది మూవీలో అయితే. అందరూ చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాగుంది మూవీ అయితే.